విశాఖ సౌత్ నుండి జై మహాభారత్ పార్టీ తరఫున కె శ్రీదేవి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా ఫంక్షన్లు కానీ ఏ సమస్య అయినా సరే నేను మీ వెంటే ఉంటాను, నాకు ఓటేసి గెలిపించండి, ఫ్లూట్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారంటూ మీడియాతో ఆవిడ మాటల్లో. నమస్కారం అండి. నా గుర్తు ఫ్లూటు, నాది బ్యాలెట్ నెంబర్ 10. మీరు అమూల్యమైన ఓటు ఎమ్మెల్యేకే వేసి నన్ను గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. నా గుర్తు ఫ్లూటు, అమూల్యమైన ఓటు ఫ్లూట్ గుర్తుకే ఓటు వేయాలి. ఎందుకంటే నేను మంచిగా చేస్తాను కాబట్టి ఈ ఫ్లూట్ గుర్తుకి ఓటేసి అత్యధిక ఓటు మెజారిటీతోటి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. మీరు ఏ టైంకి వచ్చినా సరే నేను మీకు అన్నీ మంచిగా చేస్తాను. మీరు నాది గొల్లలపాలెం, నా ఫోన్ నెంబర్ కూడా మీకు మెన్షన్ చేస్తున్నాను. మీరు నా ఫోన్ నెంబర్కి ఏ టైంకి ఫోన్ చేసినా సరే మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను. నా గుర్తు ఫ్లూటు. నా పేరు కె శ్రీదేవి అండి. నేను దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇల్లులు కానీ ఏమీ ఇవ్వట్లేదు, పెన్షన్స్ కానీ. తర్వాత ఉన్న పెన్షన్లు తీసేశారు కాబట్టి వాటి కోసం నేను పోరాడదామని ప్రతి ఒక్క ఆడదానికి మంచి చేయాలనుకుంటున్నాను. నేను చేయాలని కూడా అనుకుంటున్నాను. వాళ్ళు చేస్తే కనుక నేను ఓటేస్తే నేను వాళ్ళకి న్యాయమే చేస్తాను అని ఎమ్మెల్యేగా జై మహాభారత పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఫ్రూట్ గుర్తుకి ఇచ్చారు నాకు. దయచేసి నాకు ఓటేయమని చెప్పి ఎమ్మెల్యేగాను నా బ్యాలెట్ 10 ఓటేస్తారని ఆశిస్తున్నానండి. నన్ను గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలామంది డబ్బులు ఖర్చు పెడితే కానీ అవ్వట్లేదు యాక్చువల్గా. కానీ డబ్బులు ఇస్తే కరెక్షన్ మారాలండి. మనుషులు మారితేనే కదా మనం లైఫ్ బాగుంటుంది. డబ్బులు తీసుకున్నారనుకోండి, వీళ్ళు 4 సంవత్సరాల వరకు వీళ్ళు రారు, మళ్ళీ 2029 కనిపిస్తారు. ఏమని అడిగాను అనుకోండి, నేను అడిగితే మీకు ప్రతి తిరిగినప్పుడల్లా మీకు 500 ఇచ్చాం కదా, మేము 500 ఇచ్చినప్పుడు మిమ్మల్ని ఎన్నుకున్నాం కదా అని అంటే మీకు 500 పాడేశాను కదా అని అడిగాడు మొన్న ఎమ్మెల్యే నాతోటి. సరేలేండి అని చెప్పి నేను మెట్టి దీపాను. మీ పక్కన కూర్చున్న అతను 500 ఇచ్చాడు, 1000 రూపాయలు ఇచ్చాడు, అడగండి, అడిగితే బాగుంటుంది కదా నేను అనేసి నేను వచ్చేసానండి. నాకు ఇల్లు ఇవ్వలేదు, ఇప్పుడు వచ్చి ఏమీ ఇవ్వలేదు. మేము అలాగే ఉంటున్నాం. పేదోళ్ళలాగే మిగిలిపోతున్నారు. మేము మంచి చేయాలని పేదవాళ్ళ గురించి మేము అన్నీ అడుగుతున్నానండి. వాళ్ళు వస్తే నేను చేయాలనుకుంటున్నాను మంచి పనులన్నీ. నాకు ఓటేసి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నానండి.